రైట్, మధు పార్క్ రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి ఎవరైతే నివాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసీ వేణుగోపాల్కు అలాగే రాహుల్ గాంధీకి కూడా వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేస్తూ ఇవన్నీ రాసి, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఇందులో ఎవరు ఉంటున్నాం మొత్తం సీనియర్ సిటిజన్స్ వరకు కూడా అన్నీ రాసి వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసి, అంటే ప్రజెంట్ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది, నిజంగానే ఇది రివర్ బెడ్కు దగ్గరలో ఉన్నదా, అసలు ఏం జరుగుతూ ఉన్నది అని వాట్ ఈజ్ వాట్ అని మొత్తం రాసేసి ఇక్కడ ఒక ఏమంటారు గ్యాలరీ టైప్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని పేస్ట్ చేసినటువంటి సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి నివాసితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే అండి. నమస్తే. ఏంది కొత్తగా ఏమంటారు ఇప్పటి వరకు నిరసనలు తెలిపినరు, మళ్ళీ ఈరోజు మొత్తం పోస్టర్లతోని ఇట్లా కనిపిస్తూ ఉన్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఇప్పటి వరకు రేవంత్ సార్కి చెప్పాము 2.5 years నుంచి, ప్లీజ్ సార్ మా ఇల్లును మా జోలికి రావద్దు, దయచేసి మా ఇల్లును మాకు కాపాడండి. నెక్స్ట్ సెంట్రల్ నుంచి ఏదైనా మంజూరు అయితేనే కదా వీళ్ళు చేసేది. సో రాహుల్ గాంధీ సార్కి ఈ సార్కి మేము కేసీ వేణుగోపాల్ సార్కి రాస్తున్నాము. లక్కీగా వాళ్ళు ఇవి రాసిన వాటిల్లో ఎక్కువ శాతం సార్ పిల్లలు రాశారు సార్, పెద్దవాళ్ళు కాదు, చిన్నపిల్లలు 5th years నుంచి 14 years వరకు పిల్లలందరూ రాసినవి. ఇవి పెద్దవాళ్ళు రాసిన తక్కువ. వాళ్ళు రెగ్యులర్గా రోజు మేము చూసే బాధను చూసి వాళ్ళు రాసినవి. ఏం మెన్షన్ చేసిండ్రు అందులో, అసలు ఏమన్నారు? ప్లీజ్ సార్ మా ఇల్లు మాకు ఇవ్వండి, ఇదేమీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, మా ఇల్లు ఏమీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, దయచేసి మా హౌసెస్ మాకు ఇవ్వండి, మా హౌసెస్ మీరు కూల్చొద్దు, దయచేసి ప్లీజ్ ప్లీజ్ అని అందరూ అన్ని కాలనీస్ సార్, ఓన్లీ మధు పార్కే కాదు సార్, అన్ని కాలనీస్ మొత్తం ఒక 20 colonies వరకు అందరూ రాసి ఇక్కడ మేము ఈరోజు గ్యాలరీగా పెట్టాం. అయితే రేవంత్ రెడ్డి రీసెంట్గా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూసిండ్రు మీరందరూ కూడా, అసలు ఎందుకు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అదొక డెవలప్మెంట్కి సంకేతం, ఇది ఒక కొత్త డెవలప్మెంట్కి నాంది పలుకుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి ఎందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఏం చెప్తారండి ఆయన? గాంధీ సరోవర్ కింద 1.50 crores పెట్టి మీరు చేస్తున్న గాంధీ సరోవరు ఏ వరకైనా ఉపయోగం ఉందా? దేనికోసం చేస్తున్నారు ఇవి? మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తప్ప ఆయన చేసే ఇప్పుడు ఇంత ముందర ఈయన ఏ ప్రాజెక్టులు చేయలేదా? మేము అన్ని ప్రాజెక్టులకి అడ్డుపడ్డామా? మా చిన్నప్పటి నుంచి చేసిన ఇంతమంది సీఎం చేసిన పరిపాలనలో మేము ఏ గవర్నమెంట్కైనా మేము ఎగనెస్ట్గా, ఇంతమంది పీపుల్స్ ఎగనెస్ట్గా ఉన్నారా? ఈ ప్రాజెక్టుకి ఎందుకు ఎగనెస్ట్గా ఉన్నారని మీరు ఒక్కసారైనా ఆలోచించరా? ఆలోచించండి. ఇంతమంది ఇన్ని వేల మంది ఎందుకు ఎగనెస్ట్గా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. ఆలోచించడానికి ముందు మీరు మా దగ్గరికి రండి, మాట్లాడండి, చర్చలు అయిన తర్వాత మీరు ఒక డెసిషన్కి రండి. మీరు డెసిషన్స్ తీసేసుకొని చేయడానికి లేదు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇదంతా మీకు వద్దనిపిస్తే చెప్పండి, నాకు నేను ఆపడానికి కూడా సిద్ధంగా ఉన్నా, మీకే వద్దనిపించినప్పుడు నేనెందుకు చేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరంటే మీరు వద్దు అని చెప్పి నిరసనలు ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ ఆయన దాకా చేరతలేవు అనుకోవచ్చా? మళ్ళీ చెప్పమని ఎందుకు చేరుకో సార్? సీఎం గారు పదవిలో కూర్చోబెట్టింది ఊరకనేనా? ఆయన డే మొత్తం ఏం జరుగుతుంది, ప్రజలు ఏమేమి ఫేస్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికే కదా సీఎం ఉండేది. మరి మా ప్రాబ్లమ్స్ తెలుసుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? ఇంకొకటి, మొన్న మీకు ప్రాజెక్ట్ వద్దు అంటే నేను మానేస్తా అంటున్నాను. ఈ ప్రాజెక్టు మేము వద్దు అనట్లేదు సార్, ప్రాజెక్ట్ చేయండి, కానీ ఆ ప్రాజెక్టు వల్ల ఎంతమంది ఎన్ని వేల కుటుంబాలు సఫర్ అవుతున్నాయో చూడండి. సఫర్ అవ్వకుండా చేసుకోండి. ఇంతకుముందే ఉన్న ప్రాజెక్టులందరికీ మేమేం ఎగనెస్ట్ కాదే. మీరు ఏ ప్రాజెక్టులైనా చేసుకోండి. ఇప్పుడు మేము కట్టుకున్న ఇంట్లో మీదేమన్నా ₹1 ఉందా? మేము ట్యాక్స్ పే చేసే వాళ్ళు నెంబర్ 1 ప్లేస్ మా ఐటీ ఎంప్లాయీస్. మేము ట్యాక్స్ ఇంత పే చేసినప్పుడు మాకు అడిగే రైట్స్ కూడా ఉన్నాయి. మీరు తీసుకొచ్చే 1.5 crores మొత్తం మనీ ట్యాక్స్ పే చేసేది ఎవరు? అవి ఎన్ని జనరేషన్స్ ఉంటుంది? చిన్నప్పటి నుంచి మనం ఒకటి నేర్చుకున్నాం కదా సార్, అభివృద్ధి చెందుతుందని. ఇది అభివృద్ధి చెందట్లేదు, వెనక్కి లాగుతున్నారు. ఇంకోటి సార్, ఒక సీఎం అయ్యుండి ఆయన రాష్ట్రంలోనే 0 వాల్యూ అని చెప్పారు అంటే ఏంటి సార్ అది? ఇదేనా మీ పాలన? 0 వాల్యూ ఎలా వస్తుంది? మీ పాలనలోనే ఈ వాల్యూ ఇంత 0 చేశారు అంటే మీరు ఫెయిల్యూర్. అంటే ఒక పక్క ఇప్పుడు రీసెంట్గా మన బడ్జెట్ సమావేశాలు కూడా జరిగినాయి, బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిండ్రు. మూసీ పునరుజ్జీవన కోసం 1500 కోట్లు ప్రవేశపెట్టిండ్రు. అంటే ఇవన్నీ ఇక కంప్లీట్ చేద్దామన్న ఉద్దేశంతోనే కొనసాగుతుంది అనుకుంటున్నాం. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? మేము కొనసాగనివ్వం సార్, మేము ఫైట్ చేస్తూనే ఉంటాము. లాయర్స్ ద్వారా కానీ జనాందోళన ఎవరికి ఎక్కడ ఛాన్సెస్ ఉంటుందో అక్కడికి వెళ్తాము, ఫైట్ చేస్తూనే ఉంటాము. మేము ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేయనియ్యము.
అంటే కొంతమంది ఏమంటున్నారంటే అసలు నిజమైన వాళ్ళు బయటకు వస్తలేరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎంత మీరందరూ ఎవరు అసలు? ఎలా చెప్తున్నారు సార్? మేము నిజమైన వాళ్ళు కాదు, మీరు వచ్చి చూస్తే కదా తెలిసేది. మీరు వచ్చి చూడకుండా ఎలా తెలుస్తుంది? ఇప్పటి వరకు కూడా ఎవరు ఇప్పటి వరకు ఎటువంటి నాయకులు కానీ ఎవ్వరూ రాలేదు సార్. అంత గాల్లో దీపం లాగే సార్. ఒక రోడ్డు వేయడానికే ఎట్లా ఉంది అటు ఇటు మొత్తం చూసుకొని ఎత్తు పల్లాలు అన్నీ చూసుకొని ఒక రోడ్డు వేయడానికి అంత ఆలోచిస్తారు. అలాంటిది ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఎంత ఆలోచించాలి? మొత్తం చూసుకోవాలి కదా. ఏంటి ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎట్లా ఉంది ఏంటి అని. మేము ఇల్లు అంత పిచ్చిపట్టి తీసుకున్నామా? మేము ఇల్లు తీసుకునేటప్పుడు కూడా మొత్తం చూసేగా. అప్పటికి ఇప్పటికి మేము తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ఏం చేంజ్, మా ఇల్లు ఏం జరగలేదు. మా ఇల్లు ఏమైనా జరిగిందా? మేము వెళ్ళి ఏమైనా మూసిలో పడ్డామా? అప్పుడు మేము తీసుకునేటప్పుడు ఎంత డిస్టెన్స్ ఉందో వాటర్ ఇట్లా ఇక్కడికి రావడం కానీ అపార్ట్మెంట్ లోపలికి కానీ ఇప్పటి వరకు లేదు సార్. మీరు చూస్తారు కదా సార్ ఎంత హైట్ ఉంది. ఇంత హైట్లో ఎంత వరద వచ్చి కొట్టుకుపోతే అవుతుంది? గాంధీ స్టాచ్యూ కడతాం, గాంధీ స్టాచ్యూ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ముందు దాన్ని బాగు చేయండి. మొన్న వచ్చిన వదిలేరు కదా, కావాలని 14 గేట్స్ వస్తారు కదా. అందులో ఫస్ట్ మునిగింది ఏంటి? బస్ స్టాండ్లు ఇవే కదా. మరి అవి ముందు అవి బాగు చేయండి సార్. మీరు పెట్టే 1.5 crores ఎడ్యుకేషన్కి పెట్టండి, మెడికల్కి పెట్టండి, క్యాన్సర్ పేషెంట్స్కి పెట్టండి, ఓల్డ్ హోమ్స్కి పెట్టండి. అంతేగాని పనికిరాని ప్రాజెక్టులు ఎందుకు సార్? అయితే మీరు ఒక మాట అన్నారు, కావాలనే 14 గేట్లు వదిలేరని చెప్పి. ఎక్కడైనా రాజ్యం వల్ల ప్రజలు మంచిగా ఉండాలని చూస్తారు కానీ 14 గేట్లు కావాలని ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఎందుకు వదిలిపెడుతుంది రాజ్యం? పనికిమాలిన రాజ్యం సార్ ఇది, పనికొచ్చే రాజ్యం కాదు. మేము చేసిన తప్పు ఓట్స్ వేయటమే మేము చేసిన తప్పు. నెక్స్ట్ టైం ఒక ఓటు వేసేటప్పుడు ఎంత ఆలోచించాలో ఈయన చెప్పాడు, ఒక గుణపాఠం నేర్పించారు. నెక్స్ట్ టైం మేము ఇలాంటి చేయము. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం కదా, ప్రజల కొరకు పాలించే వాళ్ళే రాజకీయ నాయకులని. కానీ మేము ఓట్లు వేసాము, కానీ ఆయన మా కోసం పాలన చేయట్లేదు, ఆయన కోసం ఆయన పాలన చేసుకుంటున్నారు. నెక్స్ట్ టైం ఆయన వస్తారో లేదో డౌట్. ఇంకో మాట కూడా అన్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ అవును అవును ఎందుకు చేయొద్దు రియల్ ఎస్టేట్ అని చెప్పి మాట్లాడతారు. రియల్ ఎస్టేట్లు చేస్తే ఎక్కడైనా ఖాళీ ప్లేస్లో చేసుకోండి. ఇంకా మా ఇల్లే వచ్చినాయి రియల్ ఎస్టేట్. సరే ఇప్పుడు ఈ పడగొట్టిన తర్వాత ఆయన కడతానన్నది ఏంటిది? ఇక్కడ మధు పార్క్ రిడ్జ్లో ఆయన కడతానన్నది ఏంటి? టవర్సే కదా. టవర్స్కి లేని బఫర్ జోను మధు పార్క్ రిడ్జెస్కి వచ్చినాయి అంట. బఫర్ జోను ఆయన కట్టేది కూడా అదే కదా. మా ఇల్లు కూల్చి ఎందుకు కట్టడం? మీ ఇల్లు కూల్చుకొని మళ్ళీ దాని మీద మీరు రియల్ ఎస్టేట్ చేయండి. ఒక సీఎం అయి ఉండి ఆయన పాలనలోనే జీరో వాల్యూ చేశారు అంటే ఆయన ఫెయిల్యూర్ సీఎం. ఒక పక్క ముఖ్యమంత్రి ఏమో జీరో వాల్యూ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకో పక్క బడ్జెట్ నిన్న రిలీజ్ చేస్తూ బట్టి విక్రమార్క ఏమో దేశం కంటే మనదే ఎక్కువ ఉన్నది తెలుసా రాదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా బయట నుంచి అప్పు తెచ్చుకున్న 1.5 crores, ఆ 1.5 crores నుంచి బయట నుంచి అప్పు తెచ్చుకొని చేస్తున్నాం. ఈయన 6 హామీలు ఇచ్చారు కదా, 6 హామీల్లో ఒక్క హామీ అయినా చేశారా? ఇప్పుడు ఏదో రైతు బంధు ఇస్తామని అంటున్నారు, కానీ అది ఇచ్చే వరకు నమ్మకం అయితే లేదు. రైతు బంధు ఇస్తా అంటున్నారు. ఇంకో హామీ పెట్టాల్సింది, మేము వచ్చినప్పుడు మీ ఇళ్ళని కూల్చి మేము ప్రాజెక్ట్ చేసుకుంటామండి అని ఇంకో హామీ పెట్టినట్టయితే మేము ఈ సీఎం గారిని ఎన్నుకునే వాళ్ళమే కాదు. 7వ హామీ కూడా అప్పుడే చెప్పేయాల్సింది. చెప్పిన 6 హామీలు నెరవేర్చలేదు, ఇది మాత్రం చేస్తారంట. 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని తెస్తా అని చెప్పిండు. ఏం ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇది ప్రజాస్వామ్యం కాదు, ప్రజల్ని అణచివేయటం. ఒక సీఎం ఎలా ఉండకూడదో చూపిస్తున్నారు. రైట్, ఈరోజు చిన్న పిల్లలు కూడా స్కూళ్ళు బంద్ చేసి బయటకు వచ్చి ప్రొటెస్ట్లు చేసే అంత పరిస్థితి వచ్చింది. ఏం చెప్పాలనుకుంటున్నారండి ముఖ్యమంత్రికి? ఇక్కడ రాసిన ఈ లెటర్స్ అన్నిట్లో 80% కిడ్స్ రాసినాయి సార్. వాళ్ళ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్. మా బాబుకి ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయినా కానీ మొత్తము నైట్ అంతా కూర్చొని, వాడు పగలంతా చదువుకొని నైట్ కూర్చొని ఇవి కార్డ్స్ రాశారు పిల్లలంతా. మా కాలనీలో పిల్లలంతా ఈ నైట్ కూర్చొని రాశారు. ఎందుకు? మేము పడే సఫర్ వాళ్ళు చూసి వాళ్ళు నేర్చుకుంటారు. నెక్స్ట్ ఏంటి అన్నది వాళ్ళు కూడా మమ్మల్ని చూసి నేర్చుకుంటారు. సరైన వాళ్ళని ఎన్నుకోకపోతే ఎలా ఉంటుంది? మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెనకంజ వేయొద్దు, ఫైట్ చేయాలి. మా పేరెంట్స్ లాగా మేము కూడా ఫైట్ చేయాలని వాళ్ళు నేర్చుకుంటారు. ఓవరాల్గా ముఖ్యమంత్రికి ఏం చెప్పాలనుకుంటున్నారండి? దయచేసి మా ఇళ్ళ జోలికి రావద్దు, మీ ప్రాజెక్ట్ని వెనక్కి తీసుకోండి. మీరే చెప్పారు కదా ప్రాజెక్ట్ మీకు ఇష్టం లేకపోతే చేయనని. మాకు ఈ ప్రాజెక్ట్ వద్దు, ఈ ప్రాజెక్ట్ వల్ల మాకు వచ్చే రూపాయి ఏం లేదు, మాకొద్దు. మా ఇళ్ళకి మీ ట్యాక్సులు కడుతున్నాం, ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నాం, వాటర్ ట్యాక్సులు కడుతున్నాం, అన్ని ట్యాక్సులు కడతా కూడా మేము మా ఇల్లు మీకు ఎందుకు ఇవ్వాలి?